Hello everyone, welcome to Suman TV. This is Anchor Lasya Reddy. So ప్రస్తుతం మనతో పాటు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ సెంటర్ డాక్టర్ సుధీర్ ధారా గారు ఉన్నారు. నమస్కారం సుధీర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సరే, ఒకప్పట్లో మోకాల నొప్పులు అంటేనే సర్జరీ చేసేయడం, టాబ్లెట్లు ఇచ్చేయడం, ఫిజియోథెరపీకి పంపించడం ఇవే ఉండేది. మీరు వచ్చాక ఒక రెవల్యూషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే సర్జరీ లేకుండా కూడా మోకాల నొప్పులు అనేవి మటుమాయమైపోతాయి అనేది ఒక డిఫరెంట్ జానర్ని తీసుకొచ్చేసారు. అసలు ఎలా వర్క్ అవుతుంది, ఏంటి, వితౌట్ సర్జరీ నీస్ పెయిన్ తగ్గించడం అనేది మామూలు విషయం కాదు. సో హౌ డిడ్ యూ గెట్ దట్? అంటే నేను కనిపెట్టింది ఏం కాదు ఇది. సో బట్ యు ఇంట్రడ్యూస్డ్ ఇట్ అనుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ 30-40 ఇయర్స్ నుంచి ఉంది. కానీ దీన్ని వివిధ కారణాల వల్ల దాన్ని బయటికి తీసుకురాలేదు. అవును, నిజంగానే కొన్ని అలా జరుగుతుంటాయి. మంచి మంచి చాలా ట్రీట్మెంట్స్ బయటకు రానివ్వకుండా చాలా జరుగుతాయి. పాయింట్ ఏంటంటే మన మెడికల్ సిస్టమ్ అంతా డాక్టర్స్ రన్ చేయరు. అవును, డాక్టర్స్ మంచోళ్ళే. బిజినెస్ మెడికల్ సిస్టమ్ అంతా కూడా రన్ బై ఇండస్ట్రియలిస్ట్, పొలిటీషియన్స్, ఇక పెద్ద పెద్దోళ్ళు అనమాట. సో అందుకని ఇప్పుడు చూడండి, అన్ని పెద్ద హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్ ఆర్ సోల్డ్ అవుట్. ఎవరైతే ఆ హాస్పిటల్ స్టార్ట్ చేశారో వాళ్ళు కాదు ఓనర్స్. ఇప్పుడు వేరే 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 వాళ్ళు మొత్తం ఏ నేమే బిగ్ హాస్పిటల్ అది వాళ్ళ చేతిలో. అంటే ఎప్పుడైతే ఈ మెడికల్ సిస్టమ్, హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోయినాయి అంటే సో సిస్టమే మారిపోతుంది. అలాగే అంటే ఒక బిజినెస్ అయిపోతుంది, మెడికల్ బిజినెస్. సో ఇప్పుడు ఈ మోకాళ్ళకి జరిగే ట్రీట్మెంట్స్ కూడాను అదే విధంగా. ఎందుకంటే మోకాళ్ళ ట్రీట్మెంట్స్ దేనికి జరుగుతున్నాయి? ఒక డిసీజ్ కి జరగట్లేదు, అది ఒక జనరల్ కండిషన్. జుట్టు తెల్లగా అవుతుంది ఏజ్ వైజ్. కాకపోతే జుట్టు ఊడడము, జుట్టు తెల్లగా అవ్వడము పెయిన్ఫుల్ కాదు, అందుకని పట్టించుకోమని. ఎప్పుడైనా అద్దంలో చూసినప్పుడు అరే కొంచెం జుట్టు ఉంటే బాగుండేది, జుట్టు తెల్లగా ఉండేది, నల్లగా ఉంటే బాగుండేది, ఆ వానికి సఫరింగ్ కదా ఇదే. నువ్వు రోజు అడుగు వేస్తుంటే నొప్పి వస్తుంది. సో ఇక్కడ చాలా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మెడికల్ అడ్వాన్స్మెంట్ అని ఉంటుంది. మెడికల్ అడ్వాన్స్మెంట్ అంటే ఏంటి? ఈరోజు మనం ఒక ట్రీట్మెంట్ని ఆపరేషన్తో ట్రీట్ చేస్తున్నాం. అడ్వాన్స్మెంట్ అంటే ఏంటి? ఆపరేషన్ ఉండకూడదు, చిన్న ఇంజెక్షన్. ఇంకా అడ్వాన్స్మెంట్ ఏంటి? చిన్న టాబ్లెట్. ఇంకా అడ్వాన్స్మెంట్ ఏంటి? ఒక ఆయిల్. ఇంకా అడ్వాన్స్మెంట్ ఏంటి? ఒక ఆయింట్మెంట్. అది అడ్వాన్స్మెంట్ అంటే. నేను నీ కండిషన్ని కోస్తాను, అడ్వాన్స్మెంట్ అంటే ఇంకో దాంతో కోస్తాను. ఇంకా అడ్వాన్స్మెంట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోస్తాను. ఇంకా అడ్వాన్స్మెంట్ రోబోటిక్ తో కోస్తాను. కొయ్యడం అన్నది అడ్వాన్స్మెంట్ కాదు. సో ఇది కూడా డాక్టర్ల తప్పులు కాదు, ఇవి ఈ రోబోలు కనిపెట్టినోడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్న వాళ్ళ తప్పది. ఎప్పుడు కూడా అడ్వాన్స్మెంట్ అన్నది న్యాచురల్ వేలో పోవాలి. ఈ ట్రీట్మెంట్ న్యాచురల్ వేలో పోవచ్చు అని 40-50 సంవత్సరాల క్రితమే ప్రూవ్ అయింది. రానివ్వాల. ఎందుకు? దీంతో అంతా నీకు ఎకానమీ రన్ కాదు, చిన్న ఇంజెక్షన్. బట్ మీరు ఇప్పుడు బయటకు తీసుకొచ్చాం, సక్సెస్ఫుల్ గా అయింది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? చాలా ప్రాబ్లమ్స్. ఇనీషియల్ స్టేజెస్లో ఏదైనా ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు తప్పకుండా అడ్డంకులు ఉంటాయి, రాళ్ళు పడతానే ఉంటాయి. కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయి, జరుగుతూనే ఉంటాయి. కానీ మనము స్ట్రాంగ్గా నిలబడి మన పాయింట్ని ప్రూవ్ చేసిన తర్వాత రాళ్ళు పడడం ఆగి వీళ్ళందరూ మన వెనకాల ఫాలో అవుతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే ఇప్పుడు బోల్డ్ అన్ని వచ్చేసాయి, ఇదే ఫండా ఫాలో అవుతూ. ఏం డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, మోకాలు నొప్పి అంటే ఆపరేషన్ ఒక్కటే మార్గం కాదు. మోకాలు నొప్పికి ట్రీట్మెంట్ అంటే మోకాలు నొప్పిలో ఏది డ్యామేజ్ అయింది అది కనుక్కోవాలి. అది కనుక్కోకుండా ట్రీట్మెంట్ చేసి నువ్వు మోకాలు మొత్తం తీసేస్తామంటే తప్పు. తీయాలి, కొన్ని కేసెస్లో చేయాల్సింది తప్పక, అన్ని కాదు. అంటే నేను డాక్టర్స్ని బ్లేమ్ చేయట్లే. ఇక్కడ జనాలు పబ్లిక్ ఏమనుకుంటారంటే, అరే నాకు మోకాలు నొప్పి వచ్చింది, ఇనిషియల్గా మందులు వాడాలి, దాని తర్వాత సార్ ఏదో ఫిజియోథెరపీ చెప్తారు చేసుకోవాలి, మళ్ళీ 2-3 నెలల తర్వాత నొప్పి మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళాలి, ఇంకో 2-3 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది, అప్పుడు డాక్టర్ గారు ఇంకా లాభం లేదు ఆపరేషన్ చేస్తారన్న ఆ భావన అది పబ్లిక్ నుంచి పోవాలి. పబ్లిక్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మోకాలు నొప్పి వచ్చింది 45 ఏళ్ళు, 55 ఏళ్ళు, 60 ఏళ్ళు, 75 ఏళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కర్తవ్యం ఏంటి? ఒక పేషెంట్గా ఫస్ట్ కనుక్కోండి, సార్ నా మోకాల్లో నొప్పి ఉంది, దేనికి వచ్చింది, ఏ కారణం వల్ల. ఇప్పుడు మోకాలు ఉంటే మోకాలు అంతా చెడిపోయి ఉంటుందా? చెడిపోదు కదా. నొప్పి వచ్చింది మనకి 15 రోజులు అయింది, లేదు సంవత్సరం అయింది, ఏదో ఒక చిన్న పార్టో లేదా ఆ చిన్న పార్ట్ కొంచెం పెద్దగా అయ్యో
లేదా 2-3 కారణాలు ఉండడం వల్ల నొప్పి రావచ్చు. మనం మొత్తం ఎందుకు దానికి డిస్టర్బ్ చేయాలా అన్నది పబ్లిక్ మారాలా. ఇప్పుడు అవేర్నెస్ వచ్చిందంటారా? చాలా వచ్చింది, ఇంకా రావాలి. అడుగుతున్నారా వచ్చి సర్జరీ మాకు ఎందుకు అసలు మన లేకుండా చేయగలరా లేదా? మన పేషెంట్స్ డైరెక్ట్ గా సర్జన్ దగ్గరికి వెళ్తారు. సార్ సర్జరీ గురించి మాకు బాగా తెలుసు, మీరు కూడా చాలా బాగా చేస్తారు సార్, కానీ ఇది చేస్తారా, పిఆర్పి చేస్తారా అని అడగడంతో ఇప్పుడు ఏమైంది, ఒక మంచి సంకేతం, ఒక మంచి చేంజ్. వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు కూడా ఇది ఫాలో అవడం వల్ల అన్నెసరీ సర్జరీస్ లేదు, పబ్లిక్లోకి ఒక ఇంప్రింట్ చేస్తున్నాం ఏంటంటే బాస్ సర్జరీ ఒక్కటే కాదు, సర్జరీ కంటే ముందు చాలా ఉన్నాయి చేసుకునేవి, దానికి మంచి క్లినికల్ ఎవిడెన్స్ ఉంది, మంచి రీసెర్చ్ ఉంది, మంచి పబ్లికేషన్స్ ఉన్నాయి, హ్యాపీగా చేసుకోవచ్చు. దాని ద్వారా నువ్వు ఆపరేషన్ని దూరంగా తోలేసి లేదా ఆపరేషన్ జోలికే పోకుండా రికవర్ అవ్వచ్చు. మరి పిఆర్పి అందరికీ చేయొచ్చా, అందరికీ చేస్తే ఇది వర్కౌట్ అవుతుందా అని చాలా మంది డౌట్స్ వ్యక్తం చేస్తుంటారు. ఏజ్ వైజ్ డివైడ్ చేయాలా, కేటగిరీ అంటే సివియారిటీ ఆఫ్ ద పెయిన్ బట్టి డివైడ్ చేస్తారా ఏంటి? ఇప్పుడు పిఆర్పి అన్నది అందరు ఏమనుకుంటారంటే ఒక చిన్న ఇంజెక్షనే కదా. ఒక విధంగా ఏంటంటే చిన్న ఇంజెక్షన్ అనే డౌట్ ఉంటుంది. ఓకే, ఇంకొకటి చిన్న ఇంజెక్షన్ కదా మనం కూడా చేద్దాం, తప్పు. ఇది చిన్న ఇంజెక్షన్ అయినా కానీ ఇంజెక్షన్ అంత సులువు కాదు. దీని వెనకాల చాలా సైన్స్ ఉంటుంది, చాలా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆ అండర్స్టాండ్ చేసుకున్న ప్లేస్లోనే ఆ డాక్టర్ దగ్గర చేసుకుంటేనే మీకు ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు చాలా చోట్ల వింటుంటాం, సార్ నేను పిఆర్పి చేసుకున్నాను సార్, నా దగ్గరికి వస్తుంటారు, రెండు సిట్టింగ్స్ చేసుకున్నప్పుడు ఎఫెక్ట్ లేదు సార్ అండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది అంత అండర్స్టాండింగ్ లేకుండా చేస్తే 100% ఫెయిల్. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. ఇంకొకటి, ఇది ఎందుకు జరుగుతుంది, డాక్టర్లు మంచివాళ్ళే పాపం, ఇది ఎందుకు జరుగుతుంటే ఇప్పుడు ఆ పిఆర్పి కిట్స్ ఉంటాయి, ఆ పిఆర్పి కిట్స్ జనరల్గా కంపెనీ వాళ్ళు, అది ఇండస్ట్రీ, మళ్ళీ అది బిజినెస్. వాడు ఏం చేస్తాడు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తాడు. సార్ మీరు సర్జరీస్ వద్దు సార్, అందరు ఇప్పుడు ఇవే అడుగుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు అట్లా పలానా హాస్పిటల్లో డాక్టర్ సుధీర్ ఇట్లా చేస్తాడు, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు సార్, మీరు కూడా చేయండి సార్ అని. అంత ఈజీ కాదు. వాళ్ళు పాపం చేస్తారు, నేర్చుకొని ఫెయిల్యూర్స్ వస్తాయి. ఎందుకంటే దీనికి లాట్ ఆఫ్ నాలెడ్జ్, తర్వాత ఎక్స్పీరియన్స్ లేకుండా పోతే నీకు ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ. ఇప్పుడు నాకు ఫెయిల్యూర్ ఉంటుంది ఒక 10%. అంటే నేను 100 మంది చేస్తే 10 మందికి నేను అనుకున్నంత తగ్గదు, కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్. ఇప్పుడు నాలెడ్జ్ లేకుండా చేసామనుకో ఆ 10% కాస్త 40-50% అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ట్రీట్మెంట్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు అంత ఈజీ కాదు, ఇంజెక్షనే సులభతరమైన వైద్యం, దాని వెనకాల నాలెడ్జ్ చాలా ఎక్కువ. అది లేకుండా చేసాము అంటే తప్పకుండా మనం నెగిటివ్లు పడతాము. ఈ ట్రీట్మెంట్ మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. సో అందుకని నా ఇంటర్వ్యూస్లో ఎప్పుడు చెప్తాను, ఏ డాక్టర్ అయితే ఎక్కువ కేసెస్ చేశారో, ఏ డాక్టర్ దగ్గర అయితే ఆ ప్రాపర్ సిస్టమ్ ఉందో, ఏ హాస్పిటల్లో అయితే ఇది ఎక్కువగా చేసి నమ్మకంగా వాళ్ళు ఆపరేషన్స్ లేకుండా ఈ ఇంజెక్షన్తోనే మీకు తగ్గిస్తానని చెప్తారో, ఫైనల్గా ఎప్పుడైనా ఫెయిల్ అయినప్పుడు ఆపరేషన్ ఆ ట్రీట్మెంట్స్ వస్తాయి. టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఈ ట్రీట్మెంట్తోనే చేపిస్తాను, నేను సిన్సియర్గా ఎఫర్ట్ పెడతాను, నువ్వు కూడా నేను చెప్పిన మాట వినాలి అన్న దగ్గరే చేయించుకోండి అని చెప్తాను. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్ ఇంత మంచి బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తున్నప్పుడు దాని మీద బ్యాడ్ ఇంప్రెషన్ ప్రజలకి రాకూడదు. సో అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.